నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్కు స్వాగతం. సమాజంలో చైతన్యం తీసుకొని రావడం ద్వారా స్ఫూర్తి నింపిన మహాత్మా జ్యోతిరావు పూలే నాడు వేసిన ప్రతి అడుగు నేడు బడుగు బలహీన వర్గాల వారు ఉన్నతమైన స్థానంలో నిలవడానికి కారణం అనటంలో ఎటువంటి సందేహం లేదని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. నేడు మనం ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు కారణం ఆనాడు ఆయన వేసిన పునాది అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చన్నారు. రాజమండ్రి నగరంలోని గోదావరి గట్టు సమీపంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వం వేడుకగా 199వ జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజులతో కలిసి కలెక్టర్ పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ భారతదేశంలో మహాత్మా అని ఇద్దరు వ్యక్తులను మాత్రమే పిలుచుకోవడం జరుగుతుందని, ఒకరు మహాత్మా గాంధీ అయితే ఇంకొకరు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. మహిళలకు విద్యకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆయన యొక్క సొంత భార్యనే విద్యావంతుల్ని చేయడంతో పాటు టీచర్గా కూడా తీర్చిదిద్ది పిల్లలకి విద్యను అందించిన మహనీయుడు జ్యోతిర్భాయ్ పూలే, మహాత్మా జ్యోతిర్భాయ్ పూలే. ఆయన యొక్క జయంతి వేడుకలు రాజమహేంద్రవరంలో జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఆయన ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన చేసిన పోరాటం వలన, ఆయన స్ఫూర్తి వలన ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థలో మహిళలకి రిజర్వేషన్ కల్పించారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం పూలే గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది. బీసీలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంది. గత 5 సంవత్సరాలు మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకి ఎక్కడా కూడా ఆదరణ లేదు. బీసీలకి ఏ విధమైన ఆర్థిక ప్రోత్సాహాలు లేవు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ సెక్షన్స్ వారికి స్లాబ్ 1 అనగా 2 లక్షలు, స్లాబ్ 2 3 లక్షలు, స్లాబ్ 3 5 లక్షల కింద ఆర్థిక ప్రోత్సాహాలు అందిస్తూ వారందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్థిరపడే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మరో పక్కన మహిళలకి కుట్టు మెషిన్ సెంటర్లు ఈ సంవత్సరం సుమారు రాజమండ్రి సిటీకి 500 మంది మహిళలకి వాళ్ళు ఆర్థికంగా స్థిరపడడానికి, కుటుంబ పోషణలో వారి పాత్ర కూడా పోషించే విధంగా మహిళలకి కుట్టు మెషిన్ల ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఈరోజు రాజమహేంద్రవరంలోగానే కాదు రాష్ట్రంలో కూడా ప్రారంభించుకుంటా ఉన్నాం. అంటే కూటమి ప్రభుత్వం ఒక బలహీన వర్గాలకి ఇస్తున్న గౌరవం ఏ విధంగా ఉన్నదన్నది ఇక్కడ ఈరోజు కనబడతా ఉంది. తప్పకుండా పూలే గారి యొక్క ఆశయ సాధన కోసం ఆయన చూపించిన మార్గంలో పూలేవాదులే కాకుండా బలహీన వర్గాలు అందరూ కూడా ఐక్యతతో కృషి చేసి ఏదైతే సమాజంలోని వివక్ష ఉందో దాన్ని తొలగించే విధంగా కృషి చేయాలని, ఈరోజు ఆయన ఏదైతే మహిళలకు ఇచ్చిన విద్య ప్రాధాన్యత బట్టి ఈ రోజున మా సభ్యులు ఏదైతే ఉన్నాయి పూలే సామాజిక చైతన్య వేదిక సభ్యులందరూ కూడా వారి యొక్క సొంత డబ్బుతో సుమారు 110 మంది విద్యార్థులకి స్టైఫండ్ కింద ప్రతి ఒక్కరికి 1000 రూపాయల కింద ఇచ్చి 110 మందికి కూడా 1,10,000 కూడా వెచ్చించి ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం విద్యకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా ఆయన జయంతి రోజున కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించడం కూడా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. నచ్చినట్టుగా వివిధ స్థాయిల్లో మనం స్థిరపడి అలానే మనం నచ్చినట్టుగా మనం సేవలు అందిస్తున్నాము అంటే దానికి ఇలాంటి మహానుభావుల యొక్క కృషి ఎంతో ఉంది. మనం ఆయన గురించి మాట్లాడాలి అని అంటే మహాత్మా అని మన దేశంలో ఇద్దరినే మనం పిలుస్తాం. మొదటి వ్యక్తి మనకి గాంధీ గారు అయితే రెండో వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. సో అతనికి ఇచ్చిన టైటిల్లోనే ఆయన సేవలు ఎంతగా గుర్తించబడ్డాయి అనేది మన అందరికీ కూడా అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా ఆయన అణగారిన వర్గాల కోసం పాటుపడ్డారు. అలానే ఏదైనా ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అనేది పైకి రావాలి అని అంటే విద్య చాలా అవసరం అని చాలా ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి. అందుకే ఆయన వైఫ్ ద్వారా చాలా వరకు స్కూల్స్ ని స్థాపించి ఎడ్యుకేషన్ ని ఎవరైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ని అందించడమే కాకుండా అప్పట్లో స్త్రీ విద్యకి కూడా అంత అవకాశాలు ఉండేవి కాదు. సో స్త్రీలనికి కూడా విద్య అవసరము. వాళ్ళ చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుంది, తద్వారా సొసైటీ కూడా బాగుంటుంది అని చెప్పిన వ్యక్తుల్లో ఈయన మొదటి వరుసలో ఉంటున్నారు. ఒక రకంగా మీరు నేను ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే దానికి పునాది ఆయన వేసిందే. సో దాన్ని మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అలానే ఆయన గురించి మనం మాట్లాడేటప్పుడు చాలా ఆయన బుక్స్ రాశారు, రచయిత, అలానే ఒక పొలిటికల్ వాది.
అంటే పొలిటికల్ లీడర్ కాదు, ఒక రాజకీయవేత్తగా ఆయన చాలా థియరీస్ ని అడ్వకేట్ చేయడం జరిగింది. అలానే సోషల్ యాక్టివిస్ట్. సో ఏ పదవి గురించో ఏదో ఒక గుర్తింపు గురించో ఆయన ఆలోచించకుండా ఎవరికైతే సమాజంలో ఉండే అభివృద్ధి ఫలాలు అందటం లేదో వాళ్ళ గురించి పోరాటం చేసిన వ్యక్తి. అలాంటి స్థితి ఇప్పటికి కూడా ఎక్కడో ఒక దగ్గర ఉంది. సో ఈ కార్యక్రమం చేసుకోవడం ద్వారా మనందరం కూడా ఆ సంకల్పానికి పునరింకితం అవ్వాలి. సో సొసైటీ ఎంత డెవలప్ అవుతున్నా, మనం ఎన్ని అవకాశాలు కల్పించుకుంటున్నా, అందరూ చదువుకొని మంచి స్థాయిలో ఉంటున్నా, ఈ సమాజం కల్పించే అవకాశాలు అలానే ప్రభుత్వం కల్పించే ఆపర్చునిటీస్ ఇంకా అందుబాటులో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన వంతు సహాయం అలానే మన వంతు సహకారం అందిస్తే ఇలాంటి మహానుభావుల యొక్క జన్మదినం జరుపుకోవడం యొక్క నిజమైన స్ఫూర్తి అనేది నిలబడుతుంది. సో ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరూ కూడా అలా చేస్తారు అని ఆశిస్తూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.